తర్వాత ఈ చిన్న కాయలు ఉన్నాయి కదా, ఇవి అస్సలు పెరగట్లేదు. ఎన్నో మంత్స్ అయిపోయింది ఇలాగే ఉన్నాయన్నమాట. దీనికి ఇప్పుడు ఈ ఫర్టిలైజర్ వేసిన తర్వాత ఈ పెద్ద కాయ వచ్చింది. తర్వాత పూలు కూడా వచ్చాయి, 2-3 పూలు వచ్చాయి. పూలు వచ్చిన తర్వాత ఇంకా ఆర్టిఫిషియల్ పాలినేషన్ చేసాము. చేసిన తర్వాత ఈ కాయ నిలబడింది అనమాట. చిన్న చిన్న కాయల బదులు ఇప్పుడు పెద్ద కాయ వచ్చింది. సో ఇలాగా డెవలప్ అయిందనమాట. ఇంకా వేరే వేరే ప్లాంట్స్ కూడా ఇలాగా చిన్న చిన్న పూలు, మళ్ళీ ఫ్రెష్ పూలు వస్తున్నాయి, చిన్న చిన్న కాయలు కూడా వస్తున్నాయి మిర్చికి కూడా. చున్నము ఇంకా ఈ ఫర్టిలైజర్ ఉంది కదా, ఇది కలిపి వేస్తే చాలా ఎఫెక్టివ్గా ఉందన్నమాట ఈ ప్లాంట్స్కి. కర్లీ లీఫ్, లేకపోతే పూత రాలిపోవటాలు, లేకపోతే ఈ పూత వచ్చిన తర్వాత కూడా కాయలు నిలబడకపోవడము, అలాంటివన్నీ కూడా తగ్గిపోయాయి. ఇప్పుడు మాకు మంచి హార్వెస్ట్ కూడా వచ్చింది, గుత్తులు గుత్తులు పూలు వస్తున్నాయి. అలాగే దీనికి కూడా అలాగే మేము సేమ్ ఫర్టిలైజర్ యూజ్ చేసామన్నమాట.